అంటే ఎప్పుడు మనకి ఎంతో అవకాశాలు ఉన్నాయి. ఆహారం సంపాదించడానికి ఎన్ని కోణాలు సంపాదిస్తాం. చేతులతో పట్టుకుంటాం, చేతులతో తవ్వచ్చు, చేతులతో కాయలు కోయచ్చు, చేతులతో తరగచ్చు, చేతులతో వంట చేస్తే తినేది నూరు మాత్రమే. ఆ విధంగానే మీరు ఎలా ఉన్నప్పటికీ కూడా మీ గమనించే లక్షణము, మీకు స్మృతి జ్ఞాపక లక్షణము, మీరు తెలుసుకునే లక్ష్యం జ్ఞానము, మీరు గుర్తించి గమనించి తెలుసుకునే లక్ష్యంతో, శబ్ద లక్ష్యంతో, భావ లక్ష్యంతో అన్ని గుణాలు అన్నీ మీరే ఉన్నారు. మీరే అని ఎప్పుడైతే మీకు సూచన ఉందో ఆటోమేటిక్గా మీకు ఇవన్నీ అదృశ్యమయ్యి అవి ఎటు పోతున్నాయి వస్తున్నాయి. నీ స్వస్వరూపాన్నే, స్వకీయ స్వరూపాన్ని, స్వీయ జ్ఞానంతో, శివ ఆత్మను, శివ ఆనందాన్ని గమనించి గుర్తించి స్వతసిద్ధంగా ఉన్నదాన్ని గమనించి గుర్తిస్తున్నావు. కొత్తగా రావటం పోవటం లేదు. ఏ శాస్త్రంలో రాలేదు పోలేదు, ఎవరు చెప్పినా రాదు పోదు. ఇక్కడ గురువు శిష్య న్యాయం లేదు, భగవంతుడు ఉన్నా లేదు. ఇవన్నీ వేరే జ్ఞానాలు చేసుకోవచ్చు, దేన్ని ఆపక్కర్లేదు. సమతత్వంతో, సమభావంతో మానవ జాతిని ప్రేమిస్తూ మానవులతో ఉన్న ప్రకృతిని నాశనం చేయకుండా సహజీవులతో కలిసి వెలిసి సుఖ దుఃఖాలు పండుకుంటూ ఎప్పుడు దేహం కనుక పతనం అవుతుందో, ఎప్పుడు దేహం మరణిస్తుందో అంతవరకు చేయక తప్పదు. రాజకీయ ఎంతటి మహానుభావుడైనా చేయక తప్పదు కాక తప్పదు. ఆ బాధపడుతూ చేసే కన్నా నీ స్వరూపానుభూతితో చేయి. ఎందుకు శివనామంతో చేయి, కృష్ణనామంతో చేయి, చేస్తుందిగా ఎవరికి వాళ్ళు. ఆ విధంగా అందరికీ కూడా ఎరుక లక్ష్యంతో గుర్తించగమంచి తెలుసుకుంటున్నాం కాబట్టి ఎరుక లక్ష్యంతో ఎరుకను గుర్తించగమంటారు రెండో ఎరుక అక్కల. ఉనికి లక్ష్యంతో ఉనికిని గుర్తించాలి రెండో ఉనికి అక్కలేదు. చైతన్యాన్ని గుర్తించడానికి చైతన్యం తప్ప రెండో చైతన్యం అక్కలేదు. శబ్ద లక్ష్యానికి ఇంకో శబ్దం లేదు, సమక్ష అన్నీ తానే, నిరపేక్షం లేదు. ఉంటే గింటే ఈ లక్షణాలన్నీ ఉన్నా లేకపోయినప్పటికీ స్వస్వరూపం నిరపేక్షం, తనకు తాన కార్యకరణ రహితమైంది, స్వతసిద్ధమైంది, స్వచ్ఛమైంది అని విజ్ఞప్తి అనుభవంలో గమనించి ఊరుకుంటూ ఏ పర్యంతం కూడా మానవ సమాజంతో తల్లి తండ్రి గురు అతిథులను సేవిస్తూ ఉన్నంత వరకు మౌనంగా ఉంటూ మన పనులు మనం చేసుకుంటూ గమనించేవాడిగా గమనించేవాడిని గమనించు, లేదా గుర్తించేవాడిని గుర్తించు, తెలుసుకునేవాడిని తెలుసుకో. ఉనికిని అవగాహన చేసుకునేవాడిని ఎవరు? తానే. చైతన్యాన్ని అవగాహన చేసింది ఎవరు? తానే. ఆనందాన్ని అవగాహన చేసుకునేవాడు ఎవరు? తానే. మౌనాన్ని అవగాహన చేసుకునేవాడు తానే. పరిపూర్ణాన్ని అవగాహన చేసుకునేవాడు తానే. స్వేచ్ఛను అవగాహన చేసేవాడు తానే. ఈ లక్ష్యాలతో తాను స్వతసిద్ధంగానే ఉన్నాడు కదా. ఆ సూచనతో ఊరుకో ఉంటూ మౌనంగా తన జీవితాన్ని కంటిన్యూ చేస్తూ మౌనంగా ఆనందంతో నిర్భయంగా ఉండవచ్చు. ఉంటున్నాను, మీరు కూడా అంతే. మనిషికి మానవుడికి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ వ్యక్తిగతమైన స్వేచ్ఛ అయితే అందరూ అందించారు. సమాజపరమైన స్వేచ్ఛ కూడా అందరూ అందించారు. సమాజం అంతా బాగుండాలని చెప్పి దేశభక్తి వెళ్ళి ప్రాణాలు కొడుతారు, రక్షణ అందరూ దేశభక్తి ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా. ఆ విధంగా డబ్బు సంపాదించి దాన్ని తక్కువ వడ్డీకి డబ్బు తీసుకొచ్చి పెంచి దాన్ని మంచి పనులు చేస్తారు. అందరూ చేయరు కదా. అంటే ఎవరి వృత్తి వాళ్ళే చేస్తారు. అంటే ఆకలి దెబ్బలో ఆకలి సమయంలో ఒకటే పండు తినరుగా. కాబట్టి సృష్టిలో అనేక భిన్నమైన ఆహారాలు, భిన్నమైన పళ్ళు, భిన్నమైన ఆకులు, భిన్నమైన వైద్యాలు కావాల్సిన మూలికలు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు తనకే కదా అన్నీ ఉన్నాయి. ఆ ఉన్న మూలికలు కానీ, శబ్దం కానీ, ఇది కానీ, వైద్యం కానీ, న్యాయశాస్త్రం కానీ, నిద్ర కాలమైన ఈ సంఘటనలన్నీ కూడా తాను గుర్తించగలిగే లక్షణం లేదు. కాబట్టి రాగభోగులతో ఉంటే ఇవన్నీ జడ పదార్థాలు నీకే తెలుస్తుంది. నేను జడ పదార్థం, మనసు జడ పదార్థం, దేహం జడ పదార్థం, గమనించిన సృష్టి జడ పదార్థం, ప్రకృతి జడ పదార్థం, నిద్రాకాలమైన సంఘటనలు అన్నీ కూడా జడ పదార్థం. ఈ సంఘటన కూర్పన్నీ కలిసి దేహం. ఈ సంఘటన లేకపోతే దేహం ఎక్కడ ఉంది? దట్టమైన అరణ్యం ఉంది. అరణ్యం ఉన్నప్పుడు అలా అడవుల్లోకి వెళ్ళదురా. అంత సర్పాలు, విష సర్పాలు, కాంతి కూడా సరిగ్గా పడదు, గుర్తుపట్టలో ఏదో తినేస్తాయంటారు. అప్పుడు అడవి ఇది. అడవిలో చెట్లన్నీ నరికేస్తే ఏమైంది? అడవి అనే పదం లేదు కదా. కాబట్టి మనసు అన్నా, బుద్ధి అన్నా, చిత్తం అన్నా, అహంకారం అన్నా, నేను నాదన్నా, దేవభూతం ఉన్నా నేనన్నా, అనుకునేవాడన్నా, ఈ అన్ని సంఘటనలో కూడి తాను జడచేసిన పదార్థంగా ఉండి తాను గుర్తించలేక ఇవన్నీ విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తాడు. అంటే మనోనాశానికి, వాసనాక్షయానికి, బౌద్ధ రూపానికి, ప్రాక్టీస్కి, బ్రహ్మచర్యం, ఆ తర్వాత కంట్రోల్కి, భక్తి కర్మయోగ జ్ఞాన విచారణతో ప్రాణాయామాలు ఇవి అవి అన్నీ చేసినా కూడా స్వతసిద్ధంగా ఉన్నటువంటి అనుభవం స్వతసిద్ధంగా గ్రహించలేడు. ఎందుకంటే వీడికి వీడే ప్రాణం చేసి పరబుద్ధితో అంటే తన్నే పరగా చేసుకొని
తనకు వేరుగా జగత్తు ఉందని, తనకు వేరుగా దేవుడు ఉన్నాడని, తనకు వేరుగా సృష్టి ఉందని, తనకు వేరుగా పంచభూతాలు ఉన్నాయని, తనకు వేరుగా శరీరం ఉందని, తనకు వేరుగా ఇంట్లో ఉందని, నిద్ర ఉందని, కళ ఉందని, కాదు నాదని ఇదని ఇలాగా రకరకాలుగా అనుకుంటే స్ట్రెస్ గురవుతున్నారు. అంతకన్నా గమనించేవాడిగా గమనిస్తూ నీ గమనికలో నీ స్వరూపాన్ని గుర్తించి ఊరుకుంటూ దేవబడితో ఉన్నంతలో జీవించుకుంటూ సమాజంలో సమత్వ భావంతోనే యథాశక్తి అనుసారా జీవిస్తూ మనందరం జీవితం కొనసాగిద్దాం.